10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉండే 10 ఏళ్ళు మరి ఆనాడు మన నెత్తి మీద మన మెడ మీద కత్తి పెట్టిండు నరేంద్ర మోడీ మీ దగ్గర దామగుండంలో ఒక నేవీ రేడార్ స్టేషన్ కడతాం మరి మాకు 2000 ఎకరాలు ఇయ్యాలే వెంటనే అంటే కూడా మనం ఇయ్యలే ఎందుకు ఇయ్యలే ఒకటి వాళ్ళు చేసే పని మంచి పని కాదు 12 లక్షల చెట్లు కొట్టేస్తున్నారు 12 లక్షలు అది ఎక్కడ మీ వికారాబాద్ అడవులలో ఎక్కడైతే చెట్లు ఉంటేనే ఆ చెట్ల గాలితోనే ఇక్కడ ఈ గాలి మంచిదని చెప్పి ఇక్కడికి మరి టీబీ విశ్వవిద్యాలయం కూడా టీబీ వైద్యాలయం కూడా ఇక్కడ పెట్టినరో అట్లాంటి వికారాబాద్ లో 12 లక్షల చెట్లు కొట్టేస్తామంటే కేసీఆర్ గారు ఒప్పుకోలే నేను ఇయ్యా అన్నాడు ఇయ్యలే కానీ ఈరోజు దామగుండం రాడార్ కేంద్రం కోసం కేంద్రం ఒక మాట అడగంగానే बड़े भाई एक बात बोल दिए तो छोटे भाई मान गए दे दिए देने के बाद क्या हुआ अभी ఒక్క మాట అనగానే రేవంత్ రెడ్డికి మోడీ అంటే భయం ఎందుకు భయం మీకు ఎరికే ఏమైనా గట్టిగా అంటే ఆయన తీసుకుపోయి లోపలేస్తాడు బెయిల్ మీద ఉన్నాడు బెయిల్ క్యాన్సిల్ అవుతుందని భయం ఆయన భయం ఆయన పుసుకున్న మొత్తం 2000 ఎకరాలు అప్పజెప్పి 2900 ఎకరాలు అలా లక్షల చెట్లు కొట్టేస్తున్నారు ఇక్కడి పర్యావరణ ప్రేమికులు ఇక్కడ ఉండే స్థానిక నాయకులు మరి వాళ్ళంతా కూడా కొట్లాడుతూ ఉన్నారు చెప్తా ఉన్నారు అయ్యా ఇది మంచి పని కాదు భవిష్యత్ తరాలకు నష్టమైతుందంటే వినిపించుకుంటోడు లేడు మూసీ ప్రక్షాళన చేస్తాడట మూసీని బాగు చేస్తా అంటోడు మూసీ బుట్టిన కాడ మూసీ జన్మస్థలంలో 12 లక్షల చెట్లు కొట్టేస్తాడు ఎవడన్నా తెలివి ఉన్నాడు భవిష్యత్ తరాల మీద ఆలోచన ఉన్నాడు చేసే పనేనా ఆలోచించండి నది బుట్టిన కాడ మూసీని ఇక్కడ సంపేసి కిందికి పోయి సుందరీకరిస్తా అంటే అది కమిషన్ల కోసం మాత్రమే అన్న విషయం మనకు తెలియదా ఆలోచించండి ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా ఇందులో పాపం ఒక్క కాంగ్రెస్దే కాదు బీజేపీది కూడా ఉన్నది బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ మూసీకి ఉరివేసే ప్రయత్నం మీ వికారాబాద్ అడవులకు ఉరేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పకుండా ఈ విషయం కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా